వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అదేం సినిమా ఎన్టీ రామారావుది, జూనియర్ ఎన్టీఆర్, అదే జనతా గ్యారేజ్. అందులో ఫోన్ నెంబర్ రాసి ఒక్క సెకండ్ ఇలా తొక్కితే అలా వచ్చేస్తామమ్మా, రోడ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి కదా, నువ్వేం కంగారు పడ మాకు అని చెప్పి అభయహస్తం ఇస్తాడు. అలాగా మన రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి. ఆ విశాలంగా ఉండడంతో పాటుగా ప్రాణాలు కూడా అదే విధంగా పోతున్నాయి. ఎందుకు అనే దానికి ఈ వీడియో ఇంకొక ఉదాహరణ. జస్ట్ వాచ్ ఇట్. చూసారుగా వార్త ఏంటంటే, మహబూబ్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం. 140 స్పీడ్లో కారును గుద్దిన స్పోర్ట్స్ బైక్. బైపాస్ రోడ్లో స్పోర్ట్స్ బైక్ కారు ఢీకొని 5 మృతి. బైక్ రేసింగ్లకు బైపాస్ రోడ్ అడ్డాగా మారిందని పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానికులు. ప్రమాదంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆర్జియా బేగం 30 సంవత్సరాలు, ఉజేపా 7, అమర్ 2 సంవత్సరాలు మరియు బైక్ మీద ఉన్న హైదరాబాద్కి చెందిన బైకర్ యాకూబ్ అఫ్జల్ 25తో పాటు మరొక వ్యక్తి కూడా మృతి. ఒక స్పోర్ట్స్ బైక్ కారుని 140 కిలోమీటర్ల వేగంతో గుద్దింది. కారులో ఉన్న 2 పసిపిల్లలతో సైతం చనిపోయారు. ఈ బైక్ రేసింగ్ మేనియాక్, వాడి పేరు కూడా పెట్టారు చాలా క్లియర్గా, యాకూబ్ అఫ్జల్. 140 కిలోమీటర్ల స్పీడ్. సాధారణంగా కారు గుద్ది బైకర్కి గాయాలయ్యాయి ఇది అనుకుంటాం, కానీ ఇక్కడ ఆ స్పోర్ట్స్ బైక్ మీరు గమనిస్తే దాంట్లో 140 కిలోమీటర్ల స్పీడ్ తోటి దాని మీద వెళ్ళి గుద్దాడు. ఇంత చేసి వాడికి 25 ఏళ్ళు. అవసరమా వాడికి కొనిచ్చినటువంటి వాళ్ళు ఎవరు అసలు? ఎక్కడ అంత డబ్బు ఎలా వచ్చింది, ఎలా కొన్నారు? బైక్ రేసింగ్లు ఇదే వెళ్ళి ట్రాక్ మీద చేసుకోవాలి. బైక్ రేసింగ్ ట్రాక్స్ ఎక్కడ ఉంటే దానికి వెళ్ళి అక్కడ చేసుకోవాలి. అంతేగాని రోడ్లు వేసింది మధ్యతరగతి జీవులు లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించడానికి, దీనికి వెళ్ళడానికి, అంతేగాని రేసింగ్ల కోసం కాదు. మొన్న హైదరాబాద్లో కూడా ఇలాగే 6 పట్టుకున్నారు, మైనర్లు. ఒకటి మీద పాక్సో కేసు కూడా ఉంది, ఆల్రెడీ చూసాం మనం అది, రైట్. ఇంకొక తండ్రి వీడియో మొన్న ఒకటి వేరే మీడియా ఛానల్ వచ్చిందండి. దాంట్లో ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నా కొడుక్కి ఆ బైక్ కొనివ్వకపోతే చచ్చిపోతానంటున్నాడు. ఆడు ఏం చదువుతున్నాడు అంటే 10th క్లాస్, 15 ఏళ్ళు. బైక్ కాస్ట్ 2.5 లక్షలు. చచ్చిపోతా అన్నాడని మూసుకొని కొనిచ్చాం, ఏం చేయమంటారు మమ్మల్ని అని చెప్పి ఆ తండ్రి బాధ. అంటే జనరేషన్ కూడా కొంచెం తేడా కొడుతుంది. పిల్లలకి బండి చేతికి ఇవ్వద్దు అని చెప్తే ఏ తల్లి తండ్రి కూడా వినడం లేదు. అదేదో స్టేటస్ సింబల్, మా వాడు చూసారా ఎలా నడుపుతున్నాడో బండి, ఇప్పటి నుంచే వాడు ఇరిగిపోతున్నాడు దీంట్లో అని చెప్పుకొని అనుకుంటున్నారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాడు వేసేటువంటి వేషాలు ఏంటి అనేది తెలియట్లే తల్లిదండ్రులకి. ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. ఇంకా లోకాన్ని కూడా చూడనటువంటి ఇద్దరు చిన్నారులు, పసిపిల్లలు, 7 ఏళ్ళు 2 ఏళ్ళు. ఏం చూశారని వాళ్ళు అసలు ఈ స్పోర్ట్స్ బైక్స్ లేదంటే ఇవి బ్యాన్ చేసి పడదొబ్బారు ఇండియాలో. డబ్బు బలిసినోడో ఇంకొకడో ఏదో చేసుకుంటున్నాడు, ఇది అసలు ఏమి లేదు, మొత్తం బ్యాన్ చేసేయాలి. స్పీడ్ లిమిట్ రోడ్డు మీద పెడతారు, 40 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. వాడు వెళ్ళేది అక్కడ 100 కిలోమీటర్ల స్పీడ్ ఉంటుంది. మనకి కెమెరాలు ఉంటాయి, ఫైన్ వేస్తూ ఉంటారు, కానీ ఇలాంటివి ఎక్కడ ఆగట్లా. ప్రతిరోజు కూడా దీనికి మళ్ళీ ఆ సైలెన్సర్లు లేదంటే దిక్కుమాలిన హారన్లు లేదంటే దిక్కుమాలిన ఎగ్జాస్ట్లు పెట్టి ఏదో బుల్లెట్ పేలినట్టుగా రోడ్డు మీద సౌండ్, సడన్గా పక్కన గుండాయి చచ్చిపోతాడు ఎవడన్నా వింటే. అది బుల్లెట్ కానివ్వండి, ఇంకో బండి కానివ్వండి, లేదా ఈవెన్ కార్లకు కూడా. డబ్బులు బలిసి ఉంటే అంత స్పీడ్గా వెళ్ళాలంటే రేసింగ్ ట్రాక్లు ఉంటే దాని మీద వెళ్ళండి అసలు. అంతేగాని ఇక్కడ వేసినటువంటి రోడ్లు సామాన్యుడు భద్రంగా పనిచేసుకొని వెళ్ళడానికి వేసినటువంటి రోడ్లు అవి. రేసింగ్లకి మీ విలాసాల కోసం వేసినటువంటివి కాదు. తల్లిదండ్రులు ముందుగా ఒకవేళ మీరు కన్నటువంటి పిల్లలు నాకు ఆ బైక్ కొనిస్తేనే నేను ఇది ఉంటాను లేదంటే నేను చేస్తాను అన్నాడు అనుకోండి, పీక పిసికి చంపేయండి మొహమాటం లేకుండా. ఎందుకంటే చచ్చిపోతే వాడు ఒక్కడే చచ్చిపోతాడు, కావాలంటే అనాథాశ్రమం నుంచి ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెంచుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆ బైక్ కొనిచ్చి ఇంకో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రం చంపకండి. అది కొనకపోతే చచ్చిపోతానంటాడో చంపేసేయండి. ఈ మాట అంటే చాలామంది కోపం రావచ్చు, కానీ విచ్ ఇస్ బ్రూటల్ ట్రూత్. ఒక్కొక్కడు వెళ్ళేటువంటి వేగానికి అది ఏ బైక్ అయినా కానివ్వండి, ఆఖరికి చిన్నపాటి స్కూటీలని కూడా గాల్లో లేపి మరీ నడుపుతున్నారు వెధవలు కొంతమంది. పక్కవాడి ప్రాణాలకు విలువ లేకుండా వాడి ప్రాణాలను వాడు అలాగ వదిలేసుకున్నాడు. పక్కవాడి ప్రాణాల కన్నా విలువ ఇవ్వాలిగా, లేదు, పక్కవాడి ప్రాణమైనా తీసేయాల్సిందే. ఏమనాలి మరి వాళ్ళని? ఎందుకంటే ఇలాంటివి
ప్రాక్టికల్గా కూడా అయినా చూసాం కాబట్టి ఇంత బాధ వస్తుంది ఈ మాట అనడానికి. లేదంటే 140 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తూ అది ఏమనాలి? ప్రభుత్వాలు దయచేసి ఈ స్పోర్ట్స్ బైక్ అసలు రోడ్డు మీద కానీ హైవే మీద కానీ రాకుండా దయచేసి చట్టాలు చేయండి. డబ్బున్నోడికి ఒకలాగా లేనోడికి ఒకలాగా కాదు. దయచేసి ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. మోటార్ వెహికల్ రూల్స్ ఎన్ని పెట్టినా ఎంత కఠినతరం చేసినా కానీ ఈ రేసర్ని వీళ్ళని మార్చలేరు. ఒక్కొక్కడు అది ఆ స్పోర్ట్స్ బైక్ చూస్తే కనీసం ఒక 10 లక్షలు 25 లక్షలు దాకా ఉండొచ్చు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.